ఆయన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి మాట చెబుతున్నాం. పరిశుద్ధ గ్రంథం చూసుకున్నాం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రముల కొరకు చీట్లు పెంచుకున్నారు. మార్కుని దీవించిన గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ మాట మన అందరం దీవించిన గాక. రెండో మాట చప్పట కొడదాం. ప్రైజ్ లార్డ్. కొన్నేళ్ళు మరి ఇస్తేరమ్మ వాళ్ళకి ఇచ్చిన మొదటి సంతానము మరి రాధికమ్మ వచ్చి సహోదరి పాప వచ్చి కొన్ని రెండో మాట చెప్తారు. సిలువలో పలికిన యేసయ్య మాటల సిలువలో మాట రెండో మాట. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చి మీకు అందరికి వందనాలు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు వారు దొంగలలో ఒకడు ఆయనను అపహసించగా రెండోవాడు ఆయనను గద్దించి ఈ మాట నేను, దేవా, పరలోక రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. ఈ మాట ఆశీర్వదించముగా. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మరి ఆ సహోదరిని ఆశీర్వదించిన ఉండు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రెండవ మాట మరి దొంగ కుడుపు పక్కన దొంగ పలికిన మాట, నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని పరదేశంలో యేసుప్రభు అయితే ఇప్పుడే నేడు అంటే ఇప్పుడే వస్తావు నాతో కూడా అని చెప్పుకొచ్చాడు. అది చిలువలో రెండో మాట. అది మూడో మాట మరి పాస్టర్ కొడుకైన డేవిడ్ వచ్చి మూడో మాట కొన్ని మాటలు మనకు చెప్తాడు. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. యేసు సిలువలో 7 మాటలు పలికాడు. ఆ మాటల్లో నేను మూడో మాట చెప్తున్నాను, చూడండి. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. మళ్ళీ రెండోసారి చదువుతున్నాను, చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిల్చుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అటు తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన సిలువ పైన ఉన్నాడు. సిలువ పైన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. తన తల్లితో చెప్తున్నాడు ఏమని, అమ్మ, ఇదిగో మీ కుమారుడు. ఇంక నుంచి నేను కాదు. ఎందుకంటే ఈయన ఏమవుతున్నాడు? చనిపోబోతున్నాడు. కొద్ది సమయంలో ఇంకా చనిపోబోతున్నాడు. అందుకనే తనకు బదులుగా తన శిష్యుడిని, ఇదిగో నీ కొడుకని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. శిష్యుని చూసి కూడా అలానే చెప్పాడు. ఇక్కడి నుంచి మీ అమ్మ ఎవరంటే మరి అమ్మ, మా అమ్మే మీ అమ్మ అని
శిష్యునికి కూడా చెప్పాడు. అసలుకి ఈ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈయన ఈ మాటలు చెప్పడానికి అవసరం ఏముంది? దానికి మీకు అర్థం కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3 వరకు చదవండి. అదే పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవగుదువు. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పిల్లలు మీరు ఎవరికి విధేయులు ఉండాలా? తల్లిదండ్రులకు విధేయ ఉండాలా. ఆయన యేసు కూడా ఎలా ఉన్నాడు? తన తల్లికి విధేయుడు ఉన్నాడు. అందువల్ల ఏం చెప్పాడు? తను వెళ్ళిపోతున్నా కూడా తన బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించాడు? శిష్యునికి అప్పగించాడు. తల్లి కూడా దాన్ని అంగీకరించింది. ఇలా ఉంటే ఏమవుతుందంట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కానీ ఆయనకి దీర్ఘాయుషం ఉందా? అప్పుడు ప్రస్తుతానికి లేదు. ఆఖరి గడిలో ఉన్నాడు. ఆఖరి గడిలో ఉన్నా కూడా ఆయన తన అమ్మని సన్మానిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఆయన సన్మానిస్తున్నాడు. సన్మానించడం అంటే ఏంది? ఆమెను ప్రేమించడం, ఆమెకి అవసరం ఉంటే అవసరాలు తీర్చడం. ఆయన 33.5 సంవత్సరం బతికాడు, కానీ 30 సంవత్సరాల్లో ఆమెతోనే ఉన్నారు. వాళ్ళ అమ్మతోనే వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటానే 30 సంవత్సరాలు గడిపేశాడు. 3.5 సంవత్సరం ఉంది కదా, ఈ 3.5 సంవత్సరమే ఏం చేశాడు దేవుడు? ప్రతి ఒక్కరిని బాగుపరచడాలు కానీ, ప్రతి ఒక్కరిని స్వస్థపరచాడు కానీ, ఇవన్నీ 3.5 సంవత్సరాలనే చేసేసాడు. ఈ 3.5 సంవత్సరం ఆఖరిలో ఈ మాటలు 3వ మాట మాట్లాడుతున్నాడు. ఇంకా చూడాలంటే లూకాసు వార్త 1:46లో ఆమె ఎంతో సంతోషపడుతుంది ఆయన గురించి. మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది. అదే చదవండి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుంది? మరియం మాట్లాడుతుంది. ఆమె ప్రాణం ఏం చేస్తుందంట? ప్రభునందు గణపరుస్తుందంట. ఏంది? ఆయన దూత వచ్చి మరియమ్మకి వార్త చెప్పగానే ఆమె బాధపడిందా? భయపడిందా? ఆమె సంతోషిస్తుంది, ప్రభునందు గణపరుస్తుంది. అర్థమైందా? అదేవిధంగా లూకాసు వార్త 2:48 చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ కలిసి, కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు, ప్రార్థనా మందిరానికి. అక్కడ యేసుని మర్చిపోయి వీళ్ళు ఏం చేశారు? ఒక దినం నడిచి వచ్చేసారు. ఆ తర్వాత బంధువుల్లో ఉన్నారు అనుకొని నడిచి వచ్చేసారు. వాళ్ళు తిరిగి మళ్ళా యేసుని అతను ఎత్తుక్కుంటా వెళ్ళారన్నమాట. అది ఎలా వెళ్ళారు? బాధపడుతూ, ఏడుస్తూ, నా కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకు ఎక్కడున్నాడు. ఎంత బాధపడుతుందో, పిల్లలు ఊపడపోతే ఎంత బాధపడతారో మీకు అర్థం తెలుసుంటుంది. అట్లాగే ఆమె ఏడుస్తూ ఏం చేస్తుంది? యేసుని ఎత్తుకుతుంది. ఎందుకు యేసుని ఎత్తుకుతుందని తెలుసా? ఆయన కుమారుడు కాబట్టి. ఆయన కుమారుడు అవుపడకపోతే నా ఎంత బాధపడుతూ ఎతకుతుంది. అదే కుమారుడు సిలువ పైన ఉంటే ఇంకెంత బాధ ఉంటుంది మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆయన చనిపోతున్నప్పుడు ఈమె పక్కనే ఉంది. అప్పుడు ఇంకెంత బాధ ఉంటుంది? ఎంతో బాధ ఉంటుంది. ఆయన ఓదార్చేదానికి ఈయన యేసు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? అమ్మ, ఇదిగో నీ కుమారుడు, నా బదులుగా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. తన బాధ్యత అంతా ఎవరికి అప్పగించాడు? తన శిష్యునికి అప్పగించాడు. హల్లెలూయా. ఇంకో అధ్యాయం తీసుకుందాం. యోహోను 1:14. మీకు ఎన్ని చెప్తున్నాను కదా. మరియమ్మకి యేసు ఒక్కడేనా కుమారుడు?
ఇంకా కుమారులు ఉన్నారు. యేసు తర్వాత పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎందుకని తన శిష్యునికి అప్పగించాడంటే దీంట్లో ఉంటుంది, మీకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 11లో ఉంటుంది. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఏం చేస్తున్నారు? స్వకీయులు అంటే ఏంది? తన తోడుబుట్లు, తన బంధువులు ఏం చేస్తున్నారు? ఆయన్ని అంగీకరించలేదు. ఎందుకంటే ఈయన మెస్సయ్య, నజరుడైన మెస్సయ్య, నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటా ఉన్నాడు. దానివల్ల వాళ్ళ కుటుంబంలో ఎంతోమంది ఆయనకి వ్యతిరేకంగా తిరిగారు. అందువల్ల తన తల్లికి కొడుకులు ఉన్నా కానీ ఆమెను కొంతమంది పట్టించుకోలేదన్నమాట. యేసుని కానీ తన తల్లిని కానీ వాళ్ళతో ఉన్నారే కానీ కొంతమంది పట్టించుకోలేదు, కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. కాబట్టి తన తల్లిని, ఈయన చనిపోయిన తర్వాత తన తల్లిని ఎవరు చూసుకుంటారో యేసుకు తెలియదు. కానీ తన శిష్యుడు నమ్మకైనవాడు, తన శిష్యుడు ఎవరో నమ్మకైనవాడు, ఆయన చూసుకుంటాడని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన తన శిష్యుడికి తన తల్లిని అప్పగించాడు. అప్పుడు ఆమె ఇప్పటి నుంచి ఎక్కడుంది? అప్పటి నుంచి ఆమె ఎక్కడ ఉంది? తన శిష్యుడి దగ్గరే ఉంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమె దేవుడు మరి తన బిడ్డని దేవుడిని దీవించును గాక. ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ముందుకు సాగినట్లుగా మా వాక్యంలో ముందుకు సాగుదాం. మరి నాలుగో మాట మోషేకి ఇస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. ఇంతవరకు ఎన్ని మాటలు అయినాయి? 3 మాటలు అయిపోయినాయి. నాది 4వ మాట వచ్చింది. యేసుక్రీస్తు తాను చనిపోక మునుపు శిలువలో పలికిన మాటల్లో 4వ మాట చూసుకున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము. వచనం, మార్కు 15:33 వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఇప్పుడు ఈ మాట మార్కు సువార్తలనే కాదు, మత్తయి సువార్తలో కూడా రాస్తుంది. చూసుకున్నాం 27వ అధ్యాయము మత్తయి. చూసుకున్నాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అసలు యేసుక్రీస్తు వారు సిలువకు ఎందుకు వెళ్ళాడో మాకందరికి తెలుసు. ఎందుకు వెళ్ళాడు? మనుషుల పాపం కోసం, మనుషులు చేసిన అపరాధముల కోసము మనల్ని ఆయన తప్పించి ఆయన సిలువకి బలియాగమయ్యి ఆయన సొంత రక్తం ద్వారా మన పాపములైన క్షమించేదాని కోసము ఆయన సిలువకి వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి ముందు మనము ఆయన తండ్రి అయిన మన దేవుడిని మనము ఆయన గురించి మనం తెలుసుకున్నాం. ముందు
ఆయన సిలువ ఎన్ని గంటలకు వేశారు? 9 గంటలకు వేశారు. ఎన్ని గంటలకు వేశారు? ఆయన్ని 9 గంటలు వేశారు. కానీ ఈ మాట ఆయన ఇంచుమించు మధ్యాహ్నం కావస్తున్నప్పుడు ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఇది 4వ మాట కాబట్టి. లాస్ట్ మాట వచ్చేసరికి ఆయన టైం ఎంత ఉంటుంది? 3 ఉంది. మనం ముందు మాటలో చూసుకుంటాం 3 అవుతుంది. ఈ 4వ మాట అనేది 7 మాటలకి సెంటర్లో ఉండే మాట. ఇది 4వ మాట అనేది, అవునా కదా? ముందు 3 మాటలు ఉంటాయి, వెనకాల 3 మాటలు, మధ్యలో ఈ 4వ మాట ఉంటుంది. కానీ యేసుక్రీస్తు 9 గంటలప్పుడు సిలువ వేసినప్పుడు ఆయన ఈ మాట మాట్లాడుతున్నప్పుడు, ఎందుకనేసి ఈ మాట మాట్లాడుతున్నారు తెలుసా మీకు? నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను చేయందుకు విడి చేసావు అని చెప్పి దేవుడిని ఎందుకు అడుగుతున్నాడు? ఉదయం 9 అయిపోయింది ఆయన సిలువ వేసేటప్పటికి. 9 గంటల నుంచి ఆయన సిలువలోనే వేలాడుతున్నాడు. ఆయన శిష్యులు వచ్చినారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినారు, బంధుమిత్రులు అందరూ వచ్చినారు. కానీ 9 నుంచి సిలువ వేసినప్పటి నుంచి ఆయన చనిపోయి తీసుకువెళ్ళేదాకా ఆ వచ్చిన వాళ్ళందరూ లేరు, వెళ్ళిపోతున్నారు. బంధుమిత్రులు లేరు, తోడుపట్టిన వాళ్ళు లేరు, ఆయన శిష్యులు లేరు, ఎవరు లేరు. అందరూ ఆయన్ని వదిలేసి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అంతగా ఆయన బాధపడలేదు, అందరూ వెళ్ళిపోతున్నారు అప్పుడు. కానీ దేవుడు ఆయన చెయ్యి విడిచేసిన దానికి ఆయన ఎంతో బాధపడుతూ, దేవా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచేసావు, నన్ను ఎందుకు వదిలేసావు అని చెప్పినా అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. హల్లెలూయా. ఆయన సిలువ ఎక్కింది ఎందుకోసము? మన కోసం, మన పాపాల కోసము ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. వదగ తేపడిన గొర్రె పిల్లలాగా ఆయన ప్రాణం పెట్టాడు. ఇస్సాకు వాళ్ళ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఒక పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకోసము ఇస్సాకుని తీసుకెళ్ళాడు? దేవునికి వధించేదానికోసం వెళ్ళాడు. అర్థమవుతుందా మీకు? ఎందుకు వెళ్ళాడు ఇస్సాకుని తీసుకుని తండ్రి? దేనికోసం వధించేదానికి? దేవునికి బలి అర్పణగా దేవుడు కోరారని చెప్పి ఆయన ఇస్సాకుని తీసుకెళ్తాడు. ఆ పర్వతం పేరు తెలుసా మీకు? మోరియా పర్వతం. మోరియా పర్వతానికి తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇస్సాకుని ఆయన బలిచ్చాడా? ఇవ్వలా. అందరూ తెలుసు, ఈ వాక్యం అంతా తెలుసు. బలి ఇవ్వలే. కానీ దేన్ని బలిచ్చాడైనా అబ్రహాము? ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెని బలిచ్చాడు. దేనికి బదులుగా? ఇస్సాకు బదులుగా గొర్రెను బలిచ్చాడు. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసుకుంటే ఆ అబ్రహాము ఎవరంటే, ఎవరు అబ్రహాము? అబ్రహాం ఎవరు? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మనం అనుకోవచ్చు. యేసుక్రీస్తు ఎవరంటే ఇస్సాకు కాదు, మనము ఇస్సాకు. అక్కడ పొదల చిక్క ఉంది కదా గొర్రె, ఆ గొర్రె యేసుక్రీస్తు వారు. బలి అయింది ఆ గొర్రె. మనం అవ్వాల్సిన బలి, మనం అక్కడ సిలువ ఎక్కాల్సిన మన ఎక్కాల్సిన సిలువని ఏం చేస్తాడు తండ్రి అయిన దేవుడు? ఆయన తప్పించి, అంటే ఇస్సాకు మనల్ని తప్పించి ఆ గొర్రెని బలిగా ఇచ్చాడు. ఆ గొర్రె ఎవరు? ప్రభుని యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా మీకు? ఆ గొర్రెని బలిగా ఇచ్చాడు మన కోసం, మన పాపముల కోసం. ఆయన ప్రాయశ్చిత్తంగా తన కుమారుని బలిగా ఇచ్చాడు. తన కుమారుని ఈ లోకానికి వదిలిపెట్టేశాడు. ఆయన రక్తము ఆఖరికి నీరు బొట్టు వరకు ఆయన్ని చిందించే వరకు ఆయన్ని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తుని యెహోవా దేవుడు. ఎవరి కోసం ఇదంతా? మన కోసము. ఆయన ఎందుకు బలి వచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బలిగా? ఆయన తన కుమారుని, తన సొంత కుమారుని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
మనము ఈ అగ్నిగుండానికి ఆహుతి కాకుండా ఉండాలని, నరకానికి పోకుండా ఉండాలని, పరలోక రాజ్యానికి పోవాలని, మనల్ని ఆయన తప్పించేదానికి తన కుమారుని బలిగా ఇచ్చాడు ఈ లోకానికి. అర్థమవుతుందా మీకు? అందుకోసమే మనం ఇక్కడ చదువుకున్నాం. యెషయా 53 అధ్యాయము 10 వచనం మొదటి లైన్ వరకు చదవండి. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంతే. అతను నలగొట్టకు యెహోవా ఇష్టమాయెను. నలగొట్టకు ఎవరిని నలగొట్టడానికి? తన కుమారుడైన యేసుక్రీస్తుని నలగొట్టడానికి యెహోవాకి ఇష్టంగా ఉన్నదంట. ఒకవేళ నలగొట్టకపోతే మన పాపం పోదు. ఆయన నలగొట్టకపోతే మన శాపాలు పోవు. మనము ఎప్పుడో ఈ నరకానికి మనం ఆహుతి అయిపో ఉంటాం. ఆయన క్రీస్తుగానే శిలువలోగానే మరణించకపోయి ఉంటే ఈ పాటికి ఏమైపోయి ఉంటామో, అసలు మనం పుట్టుంటామో లేదు. అసలుకి తన కుమారుని నలగొట్టడానికి ఆయనకి ఇష్టంగా ఉంది కాబట్టి, ఆయన అతన్ని నలగొట్టగాడు కాబట్టి, శిలువలో వేశాడు కాబట్టి ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. యెహోవాకి ఇష్టంగా ఉంది ఆయన నలగొట్టబడడానికి. రెండవ కొరింథీ 5వ అధ్యాయం 21 వచనం. ఎందుకనగా మనం ఆయన ముందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగున ఆయన మన కోసం పాపముగా చేసెను. మనం ఆయనలో దేవునిలో మనము పాలు పొందించుకోవాలని చెప్పి, దేవుళ్ళు మనం నీతిగా ఎంచబడాలని చెప్పి, మన దేవుడు అంటే, నేను ఇప్పుడు దేవుడు అంటుంటే ఆయన ఎవరు? యెహోవాని అంటున్నట్టు మీరు గుర్తు చేసుకోండి. యేసుక్రీస్తుని మీరు దృష్టిలో తీసుకురాబాకండి. అర్థమవుతుందా? దేవుడు అంటే యెహోవా, ఆయన్ని మాత్రమే మీరు ఆలోచించుకోండి. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి మాటని. దేవుడు అంటే యెహోవా, క్రీస్తుని మీరు మనసులోకి తీసుకురాబాకండి. ఎందుకంటే ఆయన శిలువలో బయలుదేరబోతున్నాడు. ఇప్పుడు దేవుడి మీద మనము ఆయన మీద ఇష్టం ఉండాలని చెప్పి, ఆయన నీతిగా ఎంచాలని చెప్పి ఏం చేస్తున్నాడు? తన కుమారుని మన కోసము మన పాపాన్ని ఆయన కుమారు మీద మోపించాడు. అర్థమవుతుందా? మన కోసమే ఆయన్ని పాపంగా చేశాడు. మన పాపాన్ని అదిగడా. ఆయన ఏ పాపం చేయలేదు. మీకు అన్న తెలుసు, యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఎవరిని అక్రమంగా ఏమి చేయలేదు, కొట్టలేదు. అందరికి సహాయం చేసిన వాడైన. కానీ మన పాపము ఆయన్ని చేసింది మనము. కానీ మన పాపాన్ని ఆయన దేవుడు ఏం చేశాడు? తన కుమారుని మీద మోపినాడు. హల్లెలూయా. అదే రోమపద తీసుకున్నాం 5వ అధ్యాయము. ఆరు 8 వచ్చారు. ఏలైనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనులు అంటే ఎవరు? మనం. మన కోసం అయినా యుక్త కాలం అంటే యవన కాలంలోనే మన కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు అంటే ఇక్కడ ఎవరు అని చెప్పినంత అలా
యెహోవా ఆయన మన మీద తన ప్రేమని వెల్లడపరచాలని చెప్పి, ఎట్లనగా మనం ఇంకా పాపంలోనే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఏంటంట, మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడు, పాపంలో మునిగి తేలుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయాడు. దానికంత కారణం ఎవరు? యేసుక్రీస్తు తన సొంతంగా సిలువెక్కేశాడా? లేకపోతే అక్కడ జనాభా అంతా ఆయన్ని దోషిగా ఎంచి సిలువెక్కించాలని కోరుకున్నారా? కాదు. యెహోవా దేవుడు అనుకున్నాడు కాబట్టి తన కుమారి భూమి మీద పంపించాడు తెల్ల మరేం ద్వారా. అలాగే సిలువ గడ ఎక్కించే కారణం కూడా యెహోవా దేవుడే. ఎందువల్ల సిలువ ఎక్కాడైనా? తన కుమారు ఎందుకు ఎక్కించాడు? మనల్ని చూసి, మన పాపములు చూసి ఆయన తన కుమారుని ఎక్కించాడు. ఒక వదగదేపడిన గొర్రెపిల్లలాగా ఆయన తీసుకొచ్చాడు భూమి మీదకి, వధించాడు కూడా. హల్లెలూయా. మన కోసం, మన పాపముల కోసం, మనం మునిగిపోతున్నాం, మనం ముందు తేలుతున్నాం అని చెప్పైనా ఆయన క్రీస్తుని భూమి మీదకి తీసుకురాపం మునిగిపోయి ఆయన అంతా తేరు చూచి పాపం ఎక్కువైపోతుంది, జనాలు ఇష్టానుసారంగా ఉన్నారు, నరకానికి పాత్రలు అయిపోయి దగ్గరగా ఉన్నారు, వాళ్ళు అలా కాకూడదని చెప్పి తన కుమారుని భూమి పంపించాడు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు శిలువ మీద ఏమంటున్నాడు? దేవా, నా దేవా, చెయ్యి ఎందుకు విడిచావు? నా చెయ్యి ఎందుకు విడిచావు? కానీ ఆయనకి తెలీదా దేవుడు ఇలాగ చేస్తున్నాడు? నేను భూమి మీదకి వచ్చింది నా కోసం కాదు, నేను బతికేదాం కోసం కాదు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేదాం కోసం కాదు, నేను వచ్చింది అందరి పాపాలను పోగొట్టేదాం కోసము, శిలువలో నేను మరణించేదాం కోసం వచ్చాను, నా జీవితం కొద్ది కాలమే, మీ 33.5 సంవత్సరమేను అని ఆయనకి తెలీదా? యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ ఆయన కూడా ఎందుకు అంటున్నాడు? ఆయన దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పి ఎందుకు అన్నాడు? ఆ విషయాలని మాకు తెలియదు కాబట్టి. ఎవరికి తెలీదు? మనుషులకు తెలియదు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధుమిత్రులు తెలియదు, శిష్యులకు తెలియదు, జ్ఞానం లేని వారుగా అక్కడ ఉన్నారు. వాళ్ళకు తెలియజెప్పే దానికోసం ఆయన అలా అరుస్తున్నాడు. ఆ దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి తెలియజెప్పే దానికోసం ఆయన అలా అరుస్తున్నాడు. వాళ్ళని పాపం నుండి విముక్తి చేసేదానికి దేవుడు నన్ను ఇలా చేస్తాడు అని తెలియజెప్పే దానికోసం ఆయన అలా అరుస్తున్నాడు. హల్లెలూయా. మనం ఇంకా ఏదో అనుకుంటాం, ఆయన దేవుడు కదా, ఆయన రక్షించుకోవచ్చు కదా, నొప్పులు ఎందుకు ఉంటాయి, ఆయనకి ఉండవు కదా, దేవుడు కదా, ఆయన రకరకాల మాటలు ఎన్నో రావచ్చు కూడా. కుడి పక్కన ఎడ పక్కన దొంగ కూడా అలాగే వచ్చే దొంగ కూడా నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించుకొని ఆయనగా ఆలోచన వచ్చింది. ఎందుకు కాబట్టి? మనిషి కాబట్టి, ఏం తెలియదు కాబట్టి అలాగ తెలియజెప్పాలని చెప్పి ఆయన అరిచాడు. హల్లెలూయా. కీర్తన 2వ అధ్యాయం తీసుకున్నాం. మొదటి వచ్చిన, నా దేవా, నా దేవా, నీవు నన్నెలా వెన్నాడుతివి, నా రక్షింపక నా ఆత్మధోని నీవెలా వెనక నీవేళ దూరం ఉన్నావు. ఈ మాట కూడా అదే, నన్ను ఎలా విడనాడినావు అనే మాట ఇది కూడా. నా చేయందుకు విడిచేసావు, నా చేయందుకు వదిలేవు, పట్టుకోవచ్చు కదా అని అరవడము, ఇది కూడా ఈ మాట అదే. కానీ ఆయన
తన కుమారుని చేయి ఎందుకు వదిలాడు? యేసుక్రీస్తు చేయి ఎందుకు వదిలాడు యెహోవా దేవుడు? ఎందుకు వదిలాడు? తన కుమారుడు చేయి ఎందుకు వదిలేస్తాడు? ఎందుకు విడిచిపెట్టాడు? ఇప్పుడు ఆయన జన్మించినప్పటి నుంచి, మరియమ్మ కడుపులో జన్మించినప్పటి నుంచి లాస్ట్ వరకు ఆయన చేయి పట్టుకునే ఉన్నాడు యెహోవా దేవుడు. కానీ లాస్ట్కు సిలువ ఎక్కేటప్పుడు ఎందుకు వదిలేస్తాడు? మన కోసమే, మనం చేపట్టుకునే దానికి ఆయన వదిలేస్తాడు. అదవుతుందా? మనం చేపట్టుకునే దానికి తన కుమారుని చేయి వదిలేస్తాడు. అంత ధైర్యంగా ఎందుకు వదలాల్సి వచ్చింది? ఎందుకు వదిలేశాడు అని మనం ఆలోచించుకుంటే, యేసుక్రీస్తు వాడు అయినా అతను ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, ఏ పాపము ఎరగనటి వాడు, ఏ దోషం లేనటి వాడు, ఏ తప్పు చేయనటి వాడు, అందరికీ సహాయం చేసిన వాడు, అందరితో మంచిగా ఉన్నవాడైనా. మంచిగా ఉన్నవాడు, సహాయం చేసేవాడు, ప్రేమ కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఖచ్చితంగా వెళ్తాడు పరలోక రాజ్యానికి. కానీ పోకుండా ఉండేది ఎవరు? మనము. ఎవరు పోకుండా ఉండేది? మనం, మనుషులు. పరలోక రాజ్యానికి పోతాం నమ్మకం ఉందా? లేదు. అందుకోసం యేసుక్రీస్తు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, మళ్ళీ మంచి పనులు చేస్తున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఈ మనుషులు ఏం చేస్తారు? ఏమి చేయలేదు, ఆయన దూషిస్తున్నారు. అందుకోసము అలా దోషంగా చేస్తున్నారు కాబట్టి మనుషులు, దేవుడు యెహోవా దేవుడు ఆయన మనల్ని చేయి పట్టుకొని మనం లాక్కొని ఆయన దగ్గర చేర్చుకోవాలని చెప్పి ఆ యేసుక్రీస్తు చేయి వదిలేసి మనం చేయి పట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. అందుకోసం ఆయన యేసుక్రీస్తు చేయిని వదిలేశాడు. అందుకోసం ఆయన అరసనేది ఆయన, నా చెయ్యి ఎందుకు వదిలేసావు, నా చెయ్యి ఎందుకు విడిచేసావు దేవా, నా దేవా అని. మనం చేపట్టుకునే దానికి ఆయన యేసుక్రీస్తుని చెయ్యి వదిలేశాడు. మనం చేపట్టుకుని లాక్కోపోయేదానికి, నరకానికి దగ్గరకు అవుతున్న మనల్ని, అగ్నిగుండానికి దగ్గరకు అవుతున్న మనల్ని ఆయన లాక్కోపోయేదానికి మన చెయ్యిని పట్టుకుంటున్నాడు. తన కుమారుని చెయ్యి వదిలేశాడు. హల్లెలూయా. రోమా 8:31. ఇట్లుండగా ఏముందము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి, ఆయన చెయ్యి వదిలేసి మనం చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి మనకు ఇంకా విరోధు ఎవరు లేడు. దేవుడు మన పక్షం ఉన్నాడు. హల్లెలూయా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి, దేనికి అనుగ్రహించడానికి? సిలుకు అనుగ్రహించడానికి. వెనుదీయక అంటే విడిచిపెట్టక, సిలువలోనే ఉండియాలని చెప్పి, సిలువలోనే మరణించాలని చెప్పి, రక్తం చిందించాలని చెప్పి తన కుమారుని మనందరి కొరకు ఆయన్ని ఏం చేశాడు? సిలువలో మరణించేలాగా చేశాడు. హల్లెలూయా. మన కోసమే, ఏది చేసినా మన కోసమే, తన కుమారుని కోసం కాదు. తన కుమారుడు సిలువ కావాలని ఎక్కాలని కాదు ఆయన ఆలోచన, కాదు కావాలని ఆయన చంపాలని ఆయన ఆలోచన కాదు. మనల్ని రక్షించాలని చెప్పి ఆయన ఆలోచన. మనల్ని ఈ నరకాన్ని తప్పించాలని ఆయన ఆలోచన. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు అంటే ఇక్కడ ఎవరు అని చెప్పాను? యెహోవా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు రాకముందు మనల్ని చూసి నశించిపోతున్న మనల్ని చూసి అయినా తన కుమారుని భూమి మీద పంపించాడు. అదవుతుందా? ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన మీద ఎంతో జాలి కలిగి ఉన్నాడు కాబట్టి, తర్వాత ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించును. తన అద్వితీయ కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు తనకి అద్వితీయ కుమారుడు, మంచి కుమారుడు. అది మన కుమారులను కూడా ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తే మనం ఒప్పుకుంటామా? కొట్టడానికి వస్తే మనం ఒప్పుకుంటామా? తిరగడానికి వస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కానీ ఆయన కూడా, దేవుడు కూడా ఒప్పుకోడు. కానీ ఒప్పుకుంటే ఏమవుతుంది? ఆయన సిలువ ఎక్కలేడు. ఎందుకంటే ఆయన మీద ప్రేమ చూపిస్తాడు ఎక్కువ. ఒకరొచ్చి ఆయన కొట్టకూడదు, ఒకరొచ్చి ఆయన తిట్టకూడదు. అంటే ఎవరు వాళ్ళందరూ ఆయన్ని బల్లెంతో పొడిచారు, కొడవల దెబ్బతో కొట్టారు కదా, వాళ్ళందరూ కొట్టకూడదు తిట్టకూడదు అనుకుంటే ఆయన సిలువ ఏంటాడా? సిలువ ఎక్కేదానికి ఆయన ఇలా చేస్తుంటాడా? చేస్తున్నాడు. ఆయన మీద ఎక్కువ ఇష్టం చూపిస్తుంటే సిలువకి ఎక్కించుండేవాడు కాదు ఆయన. ఇంకా కొద్ది రోజులు భూమి మీద ఉండొచ్చాము, అసలుకి భూమి మీదకి పంపించకుండా ఉండొచ్చాము. కానీ ఆయనకి దేవుడు, ఆయన కుమారుడు కన్నా ఎక్కువగా ఇష్టం ఎవరు? మనమంటే ఇష్టం ఇవి కాబట్టి ఆయన్ని సిలువ మీదకి పంపించాల్సి వచ్చింది. సిలువ మీద పంపించకపోతే మనకి ఈ ప్రాయశ్చిత్తం లేదు, పాప చిత్తం లేదు, ఏమీ లేదు, నరకానికి పాత్రమై ఉండవలసింది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఎందుకు అసలు ఆయన అరిచాడు అలాగా? ఇప్పుడు అన్న అర్థమైందా? అందరికి డౌట్ ఉండొచ్చు, నాకు కూడా డౌట్గా ఉండింది. ఎందుకబ్బా ఆయన అట్లా ఇలా అరుస్తున్నాడు గావుగా పెడుతున్నాడు, ఎందుకు నా చేయి విడిచేసావు దేవుడా, నా చేయి ఎందుకు విడిచావు, నన్ను ఎందుకు దూరం చేసుకుంటున్నావు అని ఎందుకు అరుస్తున్నాడు అతను? యేసుకి అలా ఎందుకు అరిచాడు అని నాకు కూడా డౌట్గా ఉంది. కానీ నిన్నటి వరకు నేను బైబిల్ చూసుకోవాలా, ఉదయం లేచి చూసుకున్నాను, వాక్యం సిద్ధపడి పొద్దున లేచి అంతా చదువుకుంటుంటే తెలుస్తుంది మన కోసం, నా కోసమే తన కుమారుని ఇలా చేశాడు. ఆయన ఎందుకు అరిచాడంటే ఆయనకి తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, నేను ఇలా చనిపోతాను, ఇలా సిడ్లోకి వేస్తారు, నన్ను ఇలా చంపుతారని తెలుసు. కానీ ఆయన ఎందుకు అరుస్తున్నాడు? ఆయన మనకు తెలియజెప్పేదానికోసం ఆయన అరుస్తున్నాడు అని నాకు చదివినాక నాకు తెలిసింది. ఎందుకోసం ఆయన అలా అరిచాడు? అర్థమైందా మీకు? ఎందుకోసం అరిచాడు? మనకు తెలియజెప్పేదానికోసం, ఆయన ప్రేమను మనకు వెల్లడపరిచేదాం కోసము. ఆయన తండ్రి దేవుడు ప్రేమ మన మీద ఎలా చూపిస్తున్నాడో అది మనకు వెల్లడపరిచేదాని కోసం, తెలియజెప్పేదాని కోసం అలా అరిచాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దేవుని ఆస్వాదించినాక ప్రైజ్ లార్డ్. ఇంకా దేవుడి వాక్యంలో ఇంకా గొప్పగా వాడబడినట్లుగా మనందరం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. 4 అయిపోయింది, 5ది మన మధ్య ఉన్న జైసి కొన్ని మాటలు మనకు తెలియజేస్తుంది. 5వ మాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. దేవుడు సిలువ మాను మీద పలికిన 7 మాటల్లో 5వ మాట చెప్పుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28. తీసుకున్నారు అందరూ? అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. అంటే దేవుడు సిలువ మాను మీద పలికిన 7 మాటల్లో 4 మాటలు దేవుడు పలికాడు. ఇది 5వ మాట. దేవుడు అంతా అయిపోయిందని
సమాప్తం అయిపోయిందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని చెప్తున్నాడు. అంటే దేవుడికి దాహం వేస్తుందని చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 6 నుంచి చూసుకున్నాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహము కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరస్త్రీ అయిన నన్ను దాహం కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటివే, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు దాహం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం నీళ్లు కొన్ని తాగిన వెంటనే మళ్ళీ మనకు దాహం వేస్తుంది. అదే దేవుడిచ్చే నీళ్ళు అయితే ఎప్పుడు మనకు దాహం ఉండదు. ఈ నీళ్లు నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెవడును దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. అదే ఇప్పుడు మన మనుషులం అయితే ఈ లోకంలో ఉంటాం కాబట్టి కొద్దిసేపు మనం నీళ్లు తాగిన వెంటనే మళ్ళీ దాహం వేస్తుంది. అదే దేవుడిచ్చే నీళ్ళైతే ఎప్పుడు మనం దప్పిగొను, నిత్య జీవముకై ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయి అన్నమాట. అలాగే యెషయా 55:1 చూసుకుందాం. దప్పికొన్న వారలారా నేల యొద్దకు రండి. అంతే. రోకలు అంటే దప్పిగొని ఉన్నారు కాబట్టి నీళ్ళ ఎద్దుకు రండి అని చెప్తున్నారు. అంటే మనం మనుషులుగా ఉంటున్నాం కాబట్టి దప్పిగొంటున్నారు కాబట్టి నీళ్ళ ఎద్దుకు రండి అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే మనం కీర్తనలు 42:1-2 చూసుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. అంటే దుప్పి ఎడారిలో ఈ ఎండాకాల సమయంలో నీళ్ళు ఎంతో దూరంలో ఉన్నప్పుడు అది ఇక్కడి నుంచి చూసినప్పుడు అది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళు కోసం ఎంతో ఆశతో వెళ్తూ ఉంటుంది. అట్లాగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుంది. యోహాను సువార్తలో దేవుడు 5వ మాటలో చెప్తున్నాడు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. అంటే దేవుడు సిలువ మాని మీద ఇప్పటి వరకు అన్నీ సమాప్తమైందని ఎరిగి తర్వాత 5వ మాటలో చెప్తున్నాడు. అంటే దేవునికి దాహం వేస్తుంది. అప్పుడు వాళ్ళు నీళ్ళు ఇమ్మంటే చేదు చిరకనిస్తారు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందరిచ్చిరి. అంటే దేవుడికి మనము దాహమంజి పడిగినప్పుడు నీళ్లుగా నీలేకపోయాం. దేవుడు మన కొరకు తన ప్రాణమే బలిగా ఇచ్చాడు. దేవుడు తండ్రి దగ్గర ఎన్నో అంటే రోజు దేవుడు స్తుతింపబడుతూ ఉండేడు. దేవుడు మన కొరకు అన్నీ తగ్గించుకొని మన పాపములు, మన దోషములు, మన అపరాధముల కొరకు దేవుడు తన తండ్రిని విడిచి ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎంతోమంది కొట్టారు, ఉమ్మి వేశారు, అన్నీ భరించి అదే మన పాపాలు చూసి దేవుడు మనం భరించి కాబట్టి దేవుడు మనకు సిలువ మాని మీద దేవుడు మరణించాడు. అదే మనమైతే
మనకు మన తల్లిదండ్రులైనా మననైనా కొన్ని రోజులు చూస్తారు, అలాగే మన బంధువులైనా చూస్తారు, కానీ మన కోసం ఎవరు ప్రాణం పెట్టరు. అదే మన దేవుడు, యెహోవా దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పంపించాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి. అదే మనుషులైతే ఎవ్వరూ ప్రాణం పెట్టరు. అదే దేవుడు మనం ఎంతో ప్రేమించాడు కాబట్టి మనమైతే కొంచెం ఒక దెబ్బ కొట్టంగానే మనకు ఓర్చుకోలేం. దేవుడు అన్ని దెబ్బలు మన కొరకు భరించాడు. అదే మనుషులైతే మనం ఒక దెబ్బ కొట్టిన వెంటనే చనిపోతాం. అదే దేవుడు ఎన్ని కొట్టినా అంత మన కోసం మనల్ని చూశాడు కాబట్టి, మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు సిలువ మాను మీద ఎంత కొట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని అవమానించినా కానీ దేవుడు మన కోసమే అన్ని చేసి దేవుడు మరణించాడు సిలువ మాను మీద. అందుకే యేసు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైన యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మరి ఆ బిడ్డ ఇంకా కూడా వరదలినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ప్రేమించింది వచ్చి చెప్తాడు. మంచిది. హల్లెలూయా. దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 6వ మాట చూసుకుందాం. హల్లెలూయా. అది యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించెను. ఏమి సమాప్తమైందని యేసు ప్రభు వారు అన్నారు. మొదటిగా ఏం సమాప్తం చేశారో చూసుకుందాం. హల్లెలూయా. మొదటిగా ఆయన సృష్టిని సమాప్తం చేశారు. అది ఎక్కడ చూసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు యెహోవా దేవుడు అప్పగించిన ప్రతి పనిని సంపూర్ణంగా పూర్తి చేశాడు. ఏం పనులు అవి? పాపులను రక్షించడం కానీ, రోగిని స్వస్థపరచడం కానీ అన్నీ కూడాను. ఇవన్నీ తేలాలంటే ఇంకొక అధ్యాయం చూసుకుందాం. అది యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఒక 50 నిమిషాలు ఉంది. 50 నిమిషాలు మనవరాలు ఇవ్వాలి. మంచి మాట తీసుకున్నాడు స్వర్ణ. మరి చెప్పలేడు అనుకున్నాను. ప్రేమించిందు. ఆది కాండములో దేవుడు ఆ భూమిని ఆకాశాన్ని సమస్తము సంపూర్తి చేశాడు. 5 రోజులు చేశాడు. 6వ రోజు మనసులు చేశాడు, సంపూర్తి చేశాడు. చూసావా? తండ్రి పంపించిన పని కూడా నెరవేర్చాడని చెప్పాడు. మంచిది. హల్లెలూయా. మరి 7వ మాట తన సతీమణి వచ్చి పూర్తి చేస్తుంది. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినమున యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు, 6 మాటలు స్పష్టంగా విన్నారు. నేను చెప్పబోయేది 7వ మాట, అంటే చివరి మాట. లూకాసు వార్త 23:46. అక్కడ యేసు ప్రభువారు చివరి మాటను మనం చదువుకుందాం. అప్పుడు యేసు
గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. యేసు ప్రభువారు చివరి మాటగా ఆయన ప్రాణం విడుస్తున్నాడు. 6 మాటలు ఆయన ఏం చెప్పాడు? ఆయన చేసిన పనుల గురించి, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి, ఆయన ఏం సమాప్తం చేశాడో దాని గురించి, మనం ఎలాంటి వాళ్ళం వీళ్ళని క్షమించమని దాని గురించి ఇవన్నీ చెప్పాడు. 7 మాటలలో ఆయన వచ్చిన పని పూర్తి చేసుకొని ఈ శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది కాబట్టి, ఆ ఆత్మ తన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి, ఆ తండ్రికి నా ఆత్మని అప్పగించాలని ఆయన గట్టిగా కేక వేసి చెప్తున్నాడు. అలాగే మనం కూడా దేవుని మార్గంలో నడుచుకొని మనం శరీరం నుంచి మన ఆత్మ వేరయ్యేటప్పటికి మనకు తెలుస్తుంది. అప్పుడు మనం చెప్పాలి, యేసు ప్రభువుకి ఏమని చెప్పాలి? నా ఆత్మని మీకు అప్పగిస్తున్నానని చెప్పుకునేలా మనం ఉండాలి. అలాగే అపొస్తల కార్యాలు 7:59 చూసుకున్నట్లయితే, ఇంకొకరు కూడా దేవునికి ఆత్మను అప్పగిస్తున్నాడు. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఎవరు? స్టెఫెను. ఆయన కూడా ఏం చెప్తున్నాడు? నా ఆత్మ మీకు అప్పగిస్తున్నాను, మీరు చేర్చుకోండి అని చెప్తున్నాడు. అలాగే 1 పేతురు 2:21 చూసుకున్నట్లయితే మరి కొంత తెలుసుకుందాం. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందన పాలైన ఎడల మహిమ స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు. ఇక్కడ ఏమై ఉంది? మహిమ స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది శరీరం వరకే మన తల్లి గర్భంలో నుంచి వచ్చింది. ఆత్మ అనేది మనకు దేవుడిచ్చిన మహిమా స్వరూపం. కాబట్టి మన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేలాగా మనం చూసుకోవాలా. మనం ఎలా చూసుకోవాలి అన్నది 6 మాటలలో విన్నున్నాం. అలాగే అదే 1 పేతురులో 4:14 చూసుకున్నట్లయితే, రెండు 21 క్షమించండి, వేరేగా చదివాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడయు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ అన్నీ చూసుకున్నట్లయితే తండ్రి అయిన యెహోవా దేవుడు 6 దినములను శ్రమించి కష్టపడి 7వ దినమున విశ్రమించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి చేసిన పనులన్నిటినీ వ్యర్థం కాకూడదని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. వచ్చింది ఆయన చేసిన పనిని, ఆయన ఏం చేయాలనుకున్నాడో, ఆయన నెరవేర్చుకోవాలనుకున్నాడో అవన్నీ పూర్తి చేశాడు. లాస్ట్కి చివరిగా ఆయన ఆత్మని తన తండ్రికి అప్పగించాలనుకున్నాడు. అందుకని గట్టిగా కేక వేసి ఆయన ఏం చెప్పాడు? నా ఆత్మ మీ దగ్గరకు వస్తుంది, జాగ్రత్తగా నా ఆత్మను తీసుకోండి, ఈ శరీరం వదిలేస్తున్నాను,
నా ఆత్మ మీ దగ్గరకు వస్తుంది, మీరు తీసుకోండి అని ఆయన్ని అడుగుతున్నాడు. ఈ 7 మాటలలో అనేటివి మన పరిశుద్ధ గ్రంథంలో తీసుకున్నట్లయితే 7 అనే సంఖ్య చాలా ప్రాధాన్యత గలది. అది ఎలాగంటే తండ్రి అయిన దేవుడు 7 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమించాడు. అలాగే మనకు వారంలో 7 రోజులు ఉండేలాగా ఉన్నాయి. అలాగే మన లోకంలో 7 వింతలు ఉన్నాయి. అలాగే ఇంద్రధనుసులో 7 రంగులు ఉన్నాయి. అలాగా యేసు పలికిన సిలువలో ఆయన నిలువుమానికి అడ్డుమానికి వేలాడి ఆయన 2-3 మాటలు మాట్లాడకుండా 7 మాటలు మాట్లాడి ఆయన ఆత్మను అప్పగించాడు. కీర్తనలు 31:5 తీసుకున్నట్లయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఇక్కడేముంది? నా ఆత్మను. నా ఆత్మ అంటున్నారు కానీ నా శరీరం అంటున్నారా? లేదు కదా, నా ఆత్మను అంటున్నారు. ఎందుకంటే ఆత్మే దేవుడి దగ్గరికి వెళ్తుంది. అది యేసుప్రభు అయినా కూడా కావచ్చు, మనమైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది దేవుని దగ్గరికి పోవాల్సిందే. కాబట్టి మన ఆత్మ పరిశుద్ధంగా కాకుండా, పరిశుద్ధత లేకుండా ఉండకుండా పరిశుద్ధతగా ఉండాలి. మనం చేసే పనుల్లో కావచ్చు, మనం మాట్లాడే మాటల్లో కావచ్చు, పరిశుద్ధతగా ఉండాలి. యేసు ప్రభు ఆత్మ ఎలా అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆయన గట్టిగా కేక వేస్తున్నాడో, అలాగా మనం ధైర్యంగా మనం కూడా కేక వేసి నా ఆత్మను కూడా నీ దగ్గరికి చేర్చుకునేలాగా ఉండాలి. అదే 7వ మాట. ఈ 7 మాటలు మేము ఒక్కొక్కరిగా చెప్పాము, మీరు అందరూ వినుంటారు. నేను కూడా 7వ మాటని చెప్పాను, మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముచున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచెను. ప్రాణం విడిచాడనంటే అదే విశ్రమించాడు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. కష్టపడిన చాలు, సిలువలో ఉనించాలు అని చెప్పి ఈ 33 సంవత్సరాలు ఆయన ఉన్న రోజులు కాకుండా ఈ దినమున ఈ 3 గంటల సమయంన ఆయన్ని వేలాడదీశారు. అలాగే ఆయన దేవుని యొద్దకు పోయేదానికి ఆయన ఆత్మని ఆయన తండ్రికే ఒప్పజెప్పుకున్నాడు. ఈ మాటని దేవుడు దీవించును గాక. బాగుండింది కదా అని చచ్చిపోయిన మాట సాక్ష్యం ఇస్తున్నారు వీళ్ళు. ఈయన గొప్పవాడు, ఈయన దేవుడి కుమారుడు అని ఇంకో దగ్గర చెప్తారు లోకస్వార్తలో. ఈయన దేవుడి కుమారుడు అని అప్పుడు తెలుసుకుంటున్నారు చచ్చిపోయిన తర్వాత. అంతవరకు వాళ్ళు వాళ్ళ కొడుకు, ఏళ్ళ కొడుకు, మరియమ్మ కొడుకు, యేసేపు కొడుకు అని చెప్పుకొచ్చినారు. ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నారు అందరూ. ఈయన చెప్పినట్టు అన్నీ సత్యమే, సత్యవంతుడినా చెప్పుకొస్తున్నారు. అక్కడ మరి ఇంకొక మాట చూసుకున్నాము. వా 36 అతని ఎముకలలో ఒక్కటైనను ఇరవబడదు. అక్కడే వచ్చినములో 36లో అతని ఎముకల్లో ఒకటైనను విడువబడదు అంటే ఎరవబడదు. లేఖనం నెరవేరినట్లు లేఖనం నెరవేరినట్లు జరిగాను. మరియు తన పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుచున్నది. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయ యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్దకు సెలవు. అరిమత్తయ ఆయన యేసు ప్రభు ఈ భూలోకానికి వస్తాడని తెలుసుకొని చనిపోతాడని మరణిస్తాడని ఆయన సమాధి పెట్టడానికి అరిమత్తయ ఒక ఆయన కొత్త సమాధి మనం పోయిన
ఆదివారం చూసాం. కొత్త సమాధి యేసు కొరకు ఎదురు చూస్తుంది. ఆయన సమాధిలో పెట్టడానికి అరిమొత్తయ్య పిలాతు కాడికి వెళ్ళి ఆయన్ని కాడ పర్మిషన్ అడిగి తీసుకున్నాడు. అది శిలుమాను నుంచి దింపినారు. ఆయన వస్త్రములను షీట్లు వేసి పంచుకున్నారంట. ఆయన వస్త్రాన్ని షీట్లు వేసి పంచుకున్నారంట. ఆయన వస్త్రాన్ని షీట్లు వేసి పంచుకున్నారంట. దించినారు, పైనుంచి శవాన్ని కిందకి దించారు. ఆయన వస్త్రాలు తీసివేశారు. ఒకరికి ఇస్తే ఒప్పుకోక గొడవలు వస్తాయని షీట్లు వేసారంట. షీట్లు వేసి అంత ఇలువ యేసయ్య వస్త్రాలు కూడా. ఎందుకో ఇలువ చెప్పండి, నేను మీకు చెప్పున్నాను. ఎందుకో పెద్దగా చెప్పండి తెలిసిన వారికి. యేసయ్య చెంగు ముట్టగానే స్వస్థనది. హల్లెలూయా, బాగుపడ్డది. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెకు బాగలేందే? ఏందే? 12 సంవత్సరాల నుంచి రక్తదారిగా ఉన్నప్పుడు యేసయ్య వస్త్రం చెంగు ముట్టగానే బాగా పడింది. ఆయన వస్త్రంలో స్వస్థ కార్యాలు దొరుకుతాయని తెలుసుకున్నారు. వస్త్రాలు నాకు కావాలా వాదులు చేయి. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతే ఆ ఇంట్లో వాళ్ళు అంటారా? అన్నేసేయండి. అన్ని బాగా ఇస్త్రీతో ఉన్నట్టు కూడా పాపం ఆ దావీదు పాస్టర్ ఆడు తిప్పకుంట పాలన చనిపోతే వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా, అంటే వాళ్ళ భార్య వచ్చింది, ఈడిపి ఉండిందే కొన్ని సంవత్సరాలు. అంటుందా, పాస్టర్ పిలిచి ఆయన ఇంట్లో ఉన్నట్టు ఏమన్నట్టు అన్నీ వేసేయండి పెట్టిలో. పట్టుకుంటాడని ఏమో వస్త్రం ఉంటే. ఆయన ఉన్నట్టు ఇంట్లో ఎటువంటి వేసేమని ఉన్నావు, ఆ దుప్పట్లో ఎన్ని ఉన్నా చెడిపడి అని వేసేయమంటున్నారు. పెట్టుతో కూడా వేసేమని ఎత్తుకెళ్ళమని అర్థం. మిగిలినట్టు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది అది మా కల్జులో పారేసిపోతారు. చచ్చిపోయిన వాళ్ళు మూటకు వచ్చి ఆ కల్జోగులు పారేసిపోతారు. యేసయ్య గొడ్డలని మూట కట్టి పారేయలే. నాకు కావాలా నాకు పెరుక్కుంటున్నారు. ఒరే మీకు ఇంతకు అని చెప్పి పెద్ద మనిషి ఒక మనిషి ఉండి చీట్లు వేద్దామని చెప్పి ఆ రక్త గుడ్డలు మళ్ళీ మంచి గుడ్డలు తోను గుడ్డలే పారేయమంటారే. యేసయ్య గుడ్డలో మీరు చెప్పినట్టుగా ఆయన గుడ్డల్లో మార్కు పాడతాడు. యేసయ్య నామములో బతిమాలుకుంటాడు పాటలు. ఏమంటాడు మార్కు? స్వస్థ ఉన్నదయ్యా అంటాడు. యేసయ్య నామంలో స్వస్థతే. ఆయన నామంలోనే స్వస్థ. ఆయన చెంగులో స్వస్థత. ఆయన్ని కొత్త సమాధిలో పెట్టారు. ఆయన దేహానికి ఏం పూశారంటే అత్తరు పూశారు. ఆయన దేహానికి అత్తరు పూశారు. ప్రేమైన వాళ్ళారా, మత్తయి సువార్త బాగా అర్థం చేసుకోవచ్చు. ఆయనకి పెట్టింది, దాన్ని ఏం చేశారు? పెట్టి దాంట్లో సమాధుల్లో పెట్టి ఏం చేశారు? సమాధుల్లో పెట్టి ఆయనకి మూత 27 మత్తయి సువార్తలో ప్రధాన యాజకులు సాక్షి సరేలే సమయంలో 27వ అధ్యాయము మత్తయి సరే బిగ్గరగా కేకేసింది యేసు. 50 వచ్చినప్పుడు బిగ్గరగా కేకేసినప్పుడు ఆయన యేసు నేను మరలా చెప్తున్నాను కానీ మీకు చెప్పినారు కదా అంతవరకే. మరలా యేసు బిగ్గరగా కేకేసి ప్రాణము విడిచెను. ఏమైంది? ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు దేవాలయపు తెర, దేవాలయం ఇలాంటి తెర్ర పైనుండి కింద వరకు పైనుండి చినిగిపోయింది, రెండుగా చినిగెను. ఇప్పుడు కొన్నేళ్ళకి భూమి వణికింది, బండలు బద్దలైన, సమాధులు తెరవబడి సమాధులన్నీ తెరవబడిన, బంధించబడిన
అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచెను. అబ్బా హల్లెలూయా. యేసు ఒక్క ఆయన మరణిస్తే దేవాలయం ఒక తెర చినిగిందంట. అంటే అంతవరకు ఒక యాజకుడే దేవాలయానికి పోయి పూజ చేయాల. దేవాలయానికి పోయి అహరోను మాత్రమే, వాళ్ళ బంధువులు మాత్రమే, అంటే ఒక్కరు చచ్చిపోతే ఒక్కరే యాజకుడు లోపల ఉండాల్సిందే. ఇప్పుడైతే మందిరానికి, సీయోను మందిరంలో ఎంతమంది వచ్చేసారు లోపలికి, వచ్చి గమ్ముంటున్నారు, పాటలు పాడుతున్నారు కదా, వాక్యం చెప్పారు కదా ఇప్పుడు దాకా. ఇంకా కొన్నేళ్ళని కూడా ప్రార్థన చేసి వదిలిపెట్టినప్పుడు కొన్నేళ్ళు కూడా పైకి వచ్చి వాక్యం చెప్తున్నాడు కదా, పాటలు పాడుతున్నాడు కదా. అందరికీ ఇప్పుడు ఏమొచ్చింది, దేవుడి మందిరానికి రావచ్చు, అందరూ కొన్ని మాటలు చెప్పాలని కూడా చెప్పచ్చు, సాక్ష్యం ఇచ్చు. అందరు నాకు కూడా సమయం దేవుడు ఇచ్చాడు. అందరూ ఆ రోజుల్లో అందరికి లేదు. దేవాలయం తెర చెనిగిందంటే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి, రండి నా యొద్దకే రండి, మీకేం చేస్తానో విశ్రాంతి ఇస్తాను. బా, యేసయ్య మా ప్రాణం విడిచిన తర్వాత ప్రజలకి విశ్రాంతి వచ్చేసింది. అబ్బో హల్లెలూయా, విశ్రాంతి వచ్చేసింది. విశ్రాంతి, విశ్రాంతి. ఈ మధ్యాహ్న సమయంలో ఏమైంది? ఆ దేవాలయ పత్ర చదివింది, భలే చెప్పారు, భలే చదివినారు నాయన, మీరు టక చదివేశారు, మంచిది. వారు సమాధుల్లో నుండి, వాళ్ళు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత చాలే ఆ సమయంలో ఆయన్ని కొత్త సమాధుల్లో పెట్టి మళ్ళా చూసుకున్నాం. అయ్యి తాయిగాలికి 3 అవుతుంది, 3 గంటలకి మనం వెళ్ళిపోదాము. సరే, ఈ సమయంలో ఆయన్ని సమాధిలో పెట్టి, ఆ కొత్త సమాధి పెట్టి ఒక రాయిని పొల్లించి దానికి సీలు వేసారు, గవర్నమెంట్ సీలు. ఎందుకు వేయాలా? గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది, రోమీలు ప్రభుత్వంగా ఆ రోజుల్లో ఏళ్తున్నవారు. జ్ఞాప చేసుకున్నాము, ముద్ర వేసి సీలు వేసేసి ఈ రోజుల్లో ప్రేమైన వాళ్ళ సమాధులు తెరవబడతాయి. మరలా యేసయ్య ఏమంటున్నాడు? సమాధిలో తెరవబడిన తర్వాత అది మళ్ళా వచ్చే ఆదివారం చూసుకుందాము. రాయి పొల్లించి పెద్ద రాయిని ఆ సమాధికి మూత వేశారు. వస్త్రాలు పంచుకున్నారు, తీసుకున్నారు. ఎవరో ఒకరికి వచ్చినాయి, వస్త్రాలు తీసుకున్నారు. అలాంటి వారు ధన్యులు, ప్రేమైన వాళ్ళరా. చీటు నేను కూడా ఇప్పుడు మీకు ఒక్కొక్క మాట ఇచ్చుంటే, మొన్న సంవత్సరం చెప్పిన మాటలు నేను బాగా చెప్పాను, కానీ ఈ సంవత్సరం కూడా అదే తీసుకుంటే బాగా చెప్తాను అనే దాంట్లో నాకు కావాలంటారు. ఆ రోజు గుడ్డలు పంచుకునేట్టుగా. ఎందుకు వచ్చిన బాధ? దేవుడే ఇస్తే మీకు వాగ్దానం ఇచ్చినట్లుగా ఉంటుంది. చూడండి, వాళ్ళ భార్య భర్తలో ఎవరో మన ప్రేమించిందు, ముందు భార్య ముందా భర్త ముందా? భర్తే ముందు కదా. ఎవరికి ముందు వచ్చిందే మాట? యేసయ్యకి తెలుసు కదా భర్తకి ముందు ఇవ్వాలని. హల్లెలూయా. భర్త ముందు 6, తర్వాత భార్య 7. మరి ఇంకోటి రెండో మాట ఇచ్చి ఇంక 4వ మాట ఇచ్చి ఉండొచ్చు కదా. నేనైతే అట్టగా ఇస్తానా? యేసయ్య ఇచ్చేది అట్టగాది, సమానంగా కరెక్ట్గా ఇస్తాడు. ఎవరికి ఏమి ఇవ్వాలో ఇస్తాడు. ముందు మార్కు సంగతి నాకు గుర్తొచ్చింది. మార్క్కి ఎందుకు ఒక్కటి మాట వచ్చింది? విశ్వాసి ఎవరు మా మందిరానికి ఫస్ట్ స్టార్టింగు? ఎవరా? మార్కు విశ్వాసి. ఎవరో ఫస్ట్ ఈ మందిరానికి విశ్వాసి మార్కు, తర్వాత సుజాతక్క, తర్వాత అందరూ వచ్చారు. వాళ్ళ అమ్మ వచ్చింది, అందరూ వచ్చారు. కానీ అందుకోసం దేవుడు ఏం చేస్తాడో తొలి మాట మార్కి ఆశ వచ్చింది. చూసావా? ఎవరికి ఏ మాట ఇవ్వాలనో ఆయనకి బాగా తెలిసే నేను అలాగే చేశా. దేవుడిని అడుగుతూ ఉంటాను. కొంతమంది అంటారు చీట్లు వేయకూడదు అంటారు. చీట్లు వేసి నేను కింద కులికేం పోయిలే, అది దాచిపెట్టే అనమాట. మాటని దాచిపెడితే చూడకుండా మలిచి పెట్టినప్పుడు ఎత్తుకుంటే ఏరుకోకుండా ఎత్తుకుంటారు, తీసుకుంటారు. దేవుడే ఇచ్చినట్టుగా ఉంటుంది. వాగ్దానాలు కూడా పెడతాము కట్ట, ఒక్కొక్కటి తీసుకుంటాం. వచ్చే ప్రభు చిత్తం అయితే ఇళ్ళకా ఉన్న వాళ్ళకి నేను బతికిగానే ఉంటే ఇప్పుడు దాకా 31వ తారీఖు నైట్ మటుకు మాత్రమే తీసుకోవాలా. జనవరిలో మటుకు
వాళ్ళు వచ్చి ఇంటికాడ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అంతేగాని మా మొగుడికి, మా కొడుక్కి, మా కూతురికి, ఆ ఊర్లో ఉన్న మా అమ్మకి అవి కాదు వాగ్దానాలు. వాళ్ళ చేతుకుండా ఎత్తుకుంటే దేవుడు ఏం మాట్లాడతాడా? అది చూడండి. దేవుడిచ్చేటి గంభీరంగా గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. గంభీరంగా గొప్పగా ఉంటాయి. దేవుడు ఇంతవరకు మీరు చక్కగా వాక్యము చెప్పారు, మంచిది. మార్కు కొంచెము అనుమతి కాబట్టి దాంట్లో ఉన్న